దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 91వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు మనము సురక్షితముగా ఉండగలుగుతాము. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ రీతిగా భద్రపరుచుకొని ఉంటుందో, దేవుని రెక్కల క్రిందకి మనం వెళ్ళినప్పుడు అలాంటి భద్రత కాపుదల మనకు అనుగ్రహించబడుతుంది. రూతు అనే సహోదరి తన యజమానును కోల్పోయి బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె తినడానికి తిండి కోసము పొలములో పరిగె ఏరుకోవాలని బోయేజు పొలాన్ని ఆశ్రయిస్తుంది. ఆమెను చూచిన బోయేజు ఆమెతో మాట్లాడతాడు. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లుగా నువ్వు వచ్చావు, దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయేజు మాట్లాడతాడు. నిజమే కదా. రూతు అనే ఆమెకి భర్తను కోల్పోయి ఉంది, భర్త లేడు, భద్రత కాపుదల ఆమెకి ఎవరు లేరు, పోషించేవారు ఎవరునూ లేరు. ఆమె ప్రక్కన నిలిచి ధైర్యపరిచి ఆదరించి బలపరిచేవారు ఎవరునూ లేరు. ఎప్పుడైతే ఆ ఆసామి అయిన బోయేజు పొలంలోనికి వెళ్ళిందో, దేవుని యొక్క రెక్కల క్రిందకి వచ్చినట్లుగా బోయేజు మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని రెక్కల క్రిందకి మనం వెళ్ళినప్పుడు ఆయన తన చేతులతో తన రెక్కలతో కప్పును. మనము ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. శత్రువు చేతికి, అపవాది చేతికి చిక్కకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈ దినాల్లో కొంతమంది మనుషుల నీడను ఆశ్రయించి నష్టపోయేవారు మనకు కనబడుతూ ఉంటారు. మనము అలాగన ఉండకుండా దేవుని ద్వారా ఒక కాపుదల క్షేమం మనం చూడాలి అంటే ఆయన రెక్కల క్రిందకు మనం వెళ్ళాలి. భక్తుడైన దావీదు గారు కూడా అతనికి కలిగిన అపాయాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించాడు. ఆయన రెక్కల క్రిందకు వెళ్ళాడు. హాని చేయాలని చూసినా కానీ ఎవరి ద్వారా ఎలాంటి అపాయం రాకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. ఈ మాట వింటున్న నీవు దేవుని రెక్కల క్రిందకు వచ్చావా? మనుషుల రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నావా? ఒకవేళ మనుషుల రెక్కల క్రిందకి వెళ్ళి వారిని ఆశ్రయించి నష్టపోతూ ఉన్నావా? ఇకనైనా జీవం కలిగిన దేవుని యొక్క రెక్కల నీడకు ఆయన ఆశ్రయించగలిగితే నువ్వు కోల్పోయినది నువ్వు పొందుకుంటావు, నీకు ఆదరణ కలుగుతుంది. నీ బ్రతుకు దినములన్నిట దేవుని వలన క్షేమాన్ని నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఈ దినమందు మీ రెక్కల నీడను ఆశ్రయించుటకు కృపనిచ్చి ఉన్నారు. మమ్మల్ని బ్రతికిస్తూ మీ కొరకు సాక్షార్థంగా నిలబెడుతూ ఉన్నారు. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన వారు నీ రెక్కల క్రిందకు వచ్చి ఉన్నారు. నాయనా, ఆశీర్వదించండి, భద్రత అనుగ్రహించండి. ఈ దినమంతా తోడుగా ఉండి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.